హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు రైడింగ్ స్టోరీస్. ఈరోజు అంటే ఈ వీడియో ఏం చూస్తున్నారో ఈ రోజుటికయ్యి నేను దాదాపు ఒక 4 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అంటే ఈయనని చూడాలి అనే ఒక తపన తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఓడిపోయాను, లైఫ్లోనే ఓడిపోయాను. అలాంటి టైంలో ఈయన అంటే నా ప్రకారం ఈయన వచ్చి నాకు నడిచే దేవుడు, నడిచే శంకరాచార్యులు. అలా ఈయన ప్రవచనాలు విని నా జీవితాన్ని నేను మార్చుకున్నా. అలానే ఎంతోమంది కూడా మార్చుకున్నారు. అంటే ఈయన ఇప్పుడున్న యువతరాన్ని ధర్మం వైపుకి తిప్పడం, ధర్మం వైపు నడిచేలా చేయడం అంటే అది మాటల్లో చెప్పే విషయం కాదు. అలా ఈయనని నేను చూశాను. మొదటిసారి ఆ దేవుడినే చూశాను. నాకు తిరుమలలో మొదటి గడప దర్శనం ఎంత ఇంపార్టెన్స్ అని నేను అనుకున్నానో, ఈయనని చూసేది కూడా అంతే ఇంపార్టెంట్ అని భావించి ఈ ప్రోగ్రామ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఫైనలీ చూశాను, దేవుడినైతే చూశాను. ఆయన ప్రవచనాన్ని ఫస్ట్ టైం నేను అటెండ్ చేశాను. మాటల్లో అయితే చెప్పే కావలేదు ఆ రోజు ఎలా ఉండింది అని. ಬೈ ದ ಬೈ ನಾನೊಬ್ಬ ಕನ್ನಡದವನಾಗಿದ್ದುಕೊಂಡು ಈ ಥರ తెలుగు ఎందుకంటే నాకు తెలుగు చాలా అంటే చాలా ఇష్టం. బికాస్ ఆఫ్ ఈయన వల్లే నేను తెలుగు నేర్చుకున్నాను, తెలుగు మాట్లాడగలుగుతున్నాను, తెలుగు చదవగలుగుతున్నాను. ఇప్పుడిప్పుడే తెలుగులో రాయడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాను. అలా నా తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి మన్నించండి. సో నేనేమైనా తప్పులు చేసినా లేదా ఏదైనా పర్టికులర్ వర్డ్ని పదే పదే అన్నా కూడా దయచేసి నన్ను తిద్దండి, నన్ను తెలుగు వైపు నడిపించండి. ఎందుకంటే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుగు అన్నా కూడా నాకు అంతే ఇష్టం. దయచేసి నా తెలుగులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి తిద్దండి, అంతేకాని కించపరచకండి. ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అంటే పాస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి నేను తెలుగు అయితే మాట్లాడేకి నేర్చుకుంటున్నాను. అది ఈయన వల్లే అని చెప్పవచ్చు. అందుకని గురువుల పాదాలకు ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే ఈయన ఇంకా ఎక్కువేళ్ళు బ్రతకాలి, ఇలానే మనలాంటి యువతరాన్ని ధర్మం వైపుకి తిప్పాలి అని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. సో ఈయనని చూశాను, ఈ వీడియోని షేర్ చేసుకుందామని వేశాను. నాకైతే ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకంటే ఈయనను చూసేదే ఒక సౌభాగ్యమని ఎంతోమంది అనుకుంటున్నారు. అయితే ఆ సౌభాగ్యం నాకు దొరికిందన్నమాట. సో నెక్స్ట్ ఇంకో మంచి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు కనెక్ట్ అయ్యి ఉండండి, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. గోవిందా, ಒಳ್ಳೆ ದರ್ಶನ, ಮಂచి ದರ್ಶನ. ನೋಡ್ಬಿಟ್ಟೆ ದೇವರನ್ನ ನೋಡ್ಬಿಟ್ಟೆ. ಗೋವಿಂದ ಅವರೇ ಬ್ರಹ್ಮಶ್ರೀ ಚಾಗಂಟಿ ಕೋಟೇಶ್ವರರಾವ್ ಅಂತ ಪ್ರವಚನಕರ್ತರು, ಗುರುಗಳು. రమణులు చిట్ట చివరి నిమిషాల్లో భగవాన్ రమణ మహర్షి వంటి జీవన్ముక్తులు కూడా గోదానం చేశారు. శ్రీ వెంకటేశ్వరుడు ధర్మచక్రమునకు ఇరుసు వంటి గోవును కాపాడుట. చక్రములు రెండూ మాత్రం అంత పూజనీయములు, వేదములు కీర్తిస్తాయి వాటిని. గోవు శరీరంలో అందరూ దేవతలు ఉంటారు కాబట్టి ఒకప్పుడు లక్ష్మీదేవి కూడా గోవు దగ్గరికి వచ్చి స్థానం అడిగింది. అందుకే ఆవు పేడ, ఆవు మూత్రం ఎక్కడ పడుతుందో అక్కడ అంత పంట పండుతుంది. కృష్ణుడు పూతనా సంహారం చేసిన తరువాత యశోదాదులు ఆయన శరీరానికి ఆవు పేడ అంటించి రక్ష పెడతారు. ఆశ్రమంలో లక్ష్మి అని గోవు ఉండేది, ఆయనని వదిలేది కాదు. ఎన్నో నామములు ఈశ్వరుడికున్నా గోవిందా అన్న నామం చెప్తే మాత్రం ఉలిక్కి పడతాట. ఎందుకు ఉలిక్కి పడతాడంటే 7 రాత్రులు 7 పగళ్ళు తను కష్టపడి తనని నమ్మని వారిని
ప్రార్థన చేసి బ్రతిమాలుకొని నన్ను నమ్మండి అని నమ్మించి తెచ్చి రక్షించి కాపాడి తెచ్చుకున్న నామం గోవిందనామం. అందుకే గోవిందనామం ఒక్కటి ఒకెత్తు, మిగిలిన నామాలన్నీ ఒకెత్తు.